హాయ్ అండి. ఈరోజు చపాతీలోకి, రైస్లోకి, పరోటాలోకి, జొన్న రొట్టెలోకి ఈ కర్రీ బాగుంటుందండి. శనగపప్పు, కొబ్బరి తురుము, టమాటా అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ. రోటీతో ఇంకా బాగుంటుంది. రోటీతో తింటే చాలా బాగుంటుంది. రైస్తో కూడా బాగుంటుంది. చూడండి ఎలా చేశానంటే, ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, మెంతి పౌడర్, పసుపు వేసుకొని, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక 2 hours ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసాను. శనగపప్పు బాగా నానింది అయితే బాగుంటుందండి. అందుకని 2 hours బిఫోరే నేను నానబెట్టి ఉంచుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఆ శనగపప్పు వేసేసి బాగా కలిపిన తర్వాత కాస్త వాటర్ అంతా దిగిపోయిన తర్వాత అందులో కొబ్బరి తురుము వేసేసాను. కొబ్బరి తురుము వేసేసి కొబ్బరి మిక్సీలో పెట్టేశానండి. మిక్సీలో పట్టేస్తే కొబ్బరి తురుము ఈజీగా అయిపోయింది. ఒక టెంకాయ వేసానండి. ఇందులో వేసేసి కొంచెం కలిపానండి. కలిపేసి పెట్టేసి అది బాగా కలుపుకోవాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఒక 3 టమాటాలు వేసుకున్నాను. టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలపకుండా అలాగా కాసేపు మగ్గనివ్వాలని చెప్పేసి మూత పెట్టి ఉంచేసాను. తర్వాత ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత ఆవిరికి ఆ వాటర్ దిగి టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత అందులో పసుపు, అంటే ఆల్రెడీ ఆయిల్లో స్టార్టింగ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం, దాని మీద కారం, సాల్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. అంతే, బాగా కలిపేసి వాటర్ వేసేసి, శనగపప్పు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి. వాటర్ వేసేసి బాగా కలిపి పెట్టి మూత పెట్టి ఉంచేసాను. ఒక 10 minutes వరకు, అంటే శనగపప్పు నానబెట్టిందే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి. ఒక 10 minutes వాటర్ వేసేసి మూత పెట్టి ఉంచేస్తే ఇంకా వేడి వేడి కొబ్బరి తురుము, శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అండ్ రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు కర్రీ అన్నమాట. మీలో ఎంతమందికి కొబ్బరి శనగపప్పు కర్రీ తెలుసు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోనే ఆపేయాలి స్టవ్. ఎందుకంటే శనగపప్పు కదా, మరి వాటర్ అయిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటే పొడి పొడిగా అయిపోతుంది. పొడి పొడిగా అయిపోతే ఈ రొట్టెల్లోకి, తర్వాత రైస్లోకి అంత బాగుండదు. కొంచెం ఇలాగ గ్రేవీతో దించితేనే బాగుంటుంది.